స్వీట్ కార్న్ వేసామండి. కండ్లు వేసాను. ఇదిగోండి 100 కండ్లు వచ్చేసి ఆడ 900 అంటున్నారండి. నేను 75 కండ్లు వేసాను. మరి కండి మాకు 15 రూపాయలు పడింది. 15 రూపాయలు పడిందండి కండి. స్వీట్ కండ్లు ఇవాళ ఏదో పనసకాయ వేయలేదండి. పనసకాయ 2 కొట్లకి వెళ్ళాము లేదు. మరి కండీలు తీసుకున్నాక వచ్చేటప్పుడు మెయిన్ రోడ్లో ఉంది, కొత్తగా పెట్టారట కొట్టు. నేను తీసేసుకున్నాను వీటిని. అందుకనే అవి తీసుకోలేదు. నేను స్వీట్ కండ్లు తీస్తున్నాను. ఈ కండ్ల వాళ్ళకి మళ్ళీ తీసుకోలేదు. అవి వేరే సాట్ ఉంది. అవి కొత్తగా పెట్టారు ఇప్పుడు. కొత్తగా పెట్టారు. నేను కండ్లు తీసుకున్నాను. కండ్లు కూడా అసలు ఎగబడిపోతున్నారండి. అయిపోయింది, కండి కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో వెళ్ళాను. మరి కండ్లు బాగా ఉన్నాయి. స్వీట్ కండ్లు ఇస్తాను. మరి కండ్లు పహారం అంపతాకి నేను ఇవాళ పనసకాయ వేయలేదు. పనసకాయ వేయకుండా స్వీట్ కండ్లు తీసుకొచ్చాను. కండ్లు అమ్ముతున్నాను ఇవాళ కండ్లు అమ్ముతున్నాం. ఆ రేటు 100కి 4 చొప్పున ఇస్తున్నాను. కండ్లు 3 అంటే కొనరు కాబట్టి 4 అంటున్నాను. స్వీట్ కండ్లు 4 చొప్పున, 100కి 4 చొప్పున. అంటే మార్కెట్లో 4 రకాలు ఉన్నాయి. కండ్లు 4 రకాలు ఉన్నాయి. అక్కడ కండి ఒకటి 20 రూపాయలు పడుతుంది, 15 రూపాయలు పడుతుంది, 13 రూపాయలు పడుతుంది. ఒకటేం 10 రూపాయలు అట్ట పడుతున్నాయి రేట్లు. అంటే సైజులను బట్టి, అవి కూడా సైజులను బట్టి ఉన్నాయి. నేను 15 రూపాయల చొప్పున వేసుకున్నాను. 15 రూపాయల చొప్పున వేసాను నేను. 20 రూపాయలు కండి ఉంది, కానీ అది మనం ఎక్కువ రేటు చెప్పి అమ్మాలి. అది పండరు అయినా కూడా 15 రూపాయలు చేశాను నేను. 10 రూపాయలది మరీ బాగా, 12 రూపాయలది 10 రూపాయలది బాగాలేవు. చిన్న కండ్లు. అందుకని ఈ కండ్లు వేసాను. కండి 15 రూపాయలు పడింది అక్కడ నాకు. అది స్వీట్ కార్న్. అందుకని వీడియో చేస్తున్నానండి. వాళ్ళ కండ్లు వేసే కొత్తగా, వాళ్ళ కండ్లు అమ్మటం కొత్త. కండ్లు ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్. కండ్లు అమ్మటం వాటికి ఫస్ట్ ఇదే. అంటే మిగతా కాయలన్నీ వేసి ఉన్నాను కానీ, అంతకుముందు అమ్మాను. కానీ స్వీట్ కండ్లు అమ్మటం ఇదే కొత్త.